మీనాని రెడీ చేయమని ప్రభావతికి చెప్తాడు సత్యం. అయితే నాకు తలనొప్పిగా ఉంది, నేను ఇప్పుడు చేయలేను, వదిన మీరు చేయండి అంటూ కామాక్షికి అప్పచెప్తుంది ప్రభావతి. ఇక కామాక్షి మీనాని రెడీ చేసి, చాలా అందంగా ఉన్నావు అమ్మాయి నువ్వు, నిన్ను చూస్తే మా బాలు కింద పడిపోతాడేమో అనేది అంటూ ఉంటే షాక్ అయిపోతుంది మీనా. అదేంటి అంటే, అదేలే నీ అందానికి పడిపోతాడు అన్నట్టు చెప్తూ ఉంటుంది. అమ్మాయి ఇదిగో నీకు కొన్ని చిట్కాలు చెప్తాను, ఈ చిట్కాలు నువ్వు పాటించి నీ మొగుడిని నువ్వు గుప్పెట్లో పెట్టుకోవాలి. ఇవి బ్రహ్మాస్త్రాల్లాగా పనిచేస్తే పడక గదిలో మనకు. సాయంత్రం 5 అయ్యేసరికి నీ మొగుడు మల్లెపూలు పట్టుకొని నీ చుట్టూ తిరుగుతూ ఉంటాడు అని అయితే చెప్తూ ఉంటుంది. మీనా అవేం పట్టించుకున్నట్టు ఉంటుంది. అయితే ఓవైపు బాలు ఆడవాళ్ళ అందంతో జరిగే అనర్థాలు ఎలా ఉంటాయో వాళ్ళ మామయ్యకి వివరిస్తూ ఉంటాడు. అంటే తల పండిన సంసారిలాగా వేదాంతాన్ని చెప్తూ ఉంటాడు బాలు వాళ్ళ మామయ్యకి. ఎంతటి విగ్రహాన్నైనా, ఎంత నిగ్రహంగా ఉన్నా ఈ ఆడవాళ్ళు అందం అనే అస్త్రం వేసి చిత్తు చిత్తి చేసేస్తారు మామయ్య. అందుకే వీటిలో పడకూడదని నేను అనుకుంటే నన్ను తీసుకోపోయి నువ్వు మా నాన్న కలిసి నా జీవితాన్ని ఊబిలో పడేశారు. ఇప్పుడు మీతో పాటు నన్ను కూడా ఈ జీవితాన్ని అనుభవించమని చెప్తూ ఉన్నారు అని అయితే చెప్తూ ఉంటే, ఇక వాళ్ళ మామ ఏడుస్తాడు. 30 ఏళ్ళ అనుభవం ఉన్న నాకు నీ అంత వేదాంతం తెలీదురా, కానీ నువ్వు ఎలా చెప్తున్నావంటే తలపండిపోయిన సంసారిలాగా చెప్తూ ఉన్నావురా అని అయితే చెప్తూ ఉంటే, ఏం చేయమంటావు మామయ్య, నాకు ఇష్టం లేకపోయినా కూడా ఈ ఊబిలోకి నన్ను నెట్టేస్తూ ఉన్నారని తల మీద గొడ్డేసుకొని తన బాధను చెప్తూ ఉంటాడు. అసలు ఈ ఆడవాళ్ళు ఉన్నారే, వాళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళు దక్కించుకోవడం కోసం ఈ పడక గది అనే అస్త్రాన్ని ప్రయోగిస్తారు మామయ్య అని అయితే చెప్తూ ఉంటే, ఇంతలో బాలు వాళ్ళ నాన్న సత్యం వస్తాడు. రే బాలు, పోయి 2 రకాల స్వీట్స్ తీసుకొని రాపోరా అంటే, అదేంటి నాన్న, నా జీవితాన్ని విషంలోకి తోసేసి ఇప్పుడు మళ్ళీ స్వీట్స్ తీసుకొని రమ్మంటున్నావు అని అయితే అంటూ ఉంటే, రే ఏడ్చావులే కానీ నీ వెటకారం ఆపురా, స్వీట్స్ నీకోసమే రా స్వప్నం గదిలోకి, అమ్మాయి నువ్వు తినడం కోసం అయితే చెప్తూ ఉంటాడు. నాన్న నేను వెళ్ళలేను నాన్న, నేను సంతోషంగా వెళ్ళి తెచ్చుకోవాల్సినవి, కానీ ఇప్పుడు నేను వెళ్ళలేను నాన్న అని అయితే చెప్తూ ఉంటే, ఇక సరేలే నేను వెళ్తాను అని సత్యం అంటాడు. ఎందుకులే నాన్న, కన్న తండ్రితో పనులు చేయిస్తున్నాడని ఆ గోష్ట మళ్ళీ నాకెందుకు, నేనే వెళ్తానులే, సరే డబ్బులు ఇవ్వు అని అయితే చెప్తూ, ఏదైనా నేను చెయ్యను అంటే చాలు ఎమోషనల్గా సెంటిమెంటల్గా బాగా నన్ను ఇబ్బంది పెట్టడం తెలిసిపోయింది నాన్న నీకు. అలా చెప్పే కదా నా గొంతు కోసారు, ఇష్టం లేకుండా పెళ్లి చేసేసి హ్యాపీగా బ్యాచులర్ లైఫ్ని ఎంజాయ్ చేసుకుంటున్న నన్ను ఈ ఊబిలోకి లాగేసి ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నైట్ అన్న పేరుతో నా జీవితాన్ని నాశనం చేసేయాలని పూజారితో ముహూర్తం పెట్టించి మరీ ప్లాన్ చేసావు కదా నాన్న అని అయితే అనుకుంటూ బాలు వెళ్తాడు. అలా స్వీట్స్ తెస్తానని చెప్పి వెళ్ళిన బాలు ఏకంగా స్వామి మాలతో దర్శనమిస్తాడు ఇంట్లో వాళ్ళందరికీ. ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంట్లో వాళ్ళందరూ.